సింపుల్ చేపల పులుసు. నూనె అంటుకుంటుంది కదా చెప్పది ఇప్పుడు ఫస్ట్ ఆనియన్ పేస్ట్ తీసుకోవాలి. ఎంత మీకు ఎంత కావాలంటే అంత. కొంచెమేమో ఇలా టామరిండ్ దాంట్లో వేసేసుకోవాలి. ఇదేమేమే జీలకర్ర, ఇది జీలకర్ర మెంతుల పౌడర్. ఓకే, కొంచెం 2 చెంచాల ఏమి స్పైస్ కారపొడి. తర్వాత గంటగానమాని పసుపు, తర్వాత ధనియాల పౌడర్, సాల్ట్. హౌ మచ్ యూ వాంట్. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు పెట్టుకున్న పౌడర్ కాదు, పులుసు. సింపుల్ చేపల పులుసు. నాన్న ఏం వేస్ట్ చేయాలి. సో ఇట్లా దాన్ని కూడా వాష్ చేసుకొని దాన్ని కూడా వేసేయాలి ఇప్పుడు దాంట్లో. ఎట్లుంది నానమ్మ? ఎట్లుంది అంటున్నా. బాగుందా? పులుసు ఉడకాలంట మంచిగా. ఉడికిన తర్వాత మనం చేపలు వేసేసుకోవాలి. మా నాన్నమ్మకి ధైర్యం ఎక్కువ, సో మంటకి భయపడదు. మొన్న నేను చూపించిన కదా గైస్, ఇది ఇట్లా అయింది. చూడు ఎట్లా అయిందా ఒకసారి. అట్లా ఎక్స్ప్రెషన్ నేను పెట్టలేను. నేను నాకు మళ్ళీ ఇప్పుడు ఊదే కొంచెం. ఎట్లున్నది చెప్పు, ఎట్లున్నాయి? ఎట్లుంది టేస్ట్? నరికింది తినకముందే చూడండి. ఇట్లా కలుపుకొని సూపర్ ఉందట. గిట్లా నిలువుగా పెట్టి పొడులా అందుకే ఉంచుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు వీడియో కోసం మేమే జుట్టు వేయించుకుంది. పాప మీద అట్లనే ఉన్నది. అట్లనే మళ్ళీ ఒకసారి చెప్పు. అలాగే మనిస్తా ఇక వంట చేసినా నేనే అంటావు. ఇక వంట చేసినా తింటున్నారు అంటారు.